నమస్తే అశోక్ గారు. సో విజయసాయి రెడ్డి గారు చాలా కీలక నేత వైసీపీకి సంబంధించి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా ఆయన పేరైతే రాజకీయాల్లో ఎప్పటికీ ఉంటూ ఉంటుంది. ఈ రోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు వైసీపీ పార్టీకి సంబంధించి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణల్ని ఎలా చూడాలి? విజయసాయి రెడ్డి గారు వైసీపీని వీడారు. మనకు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు వీడుతున్నప్పుడు మనం నంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీలో తగ్గిపోతూ వస్తుంది. అది కూడా ఒక కారణమై ఉంటుంది. చాలా మంది ఏం చెప్పారు, బీజేపీ వెనకాల ఉంది, బీజేపీలో చేరడానికి, ఇట్లాంటి చాలా కారణాలు చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ ఎన్నున్నాయో కానీ విజయసాయి రెడ్డి గారికి ప్రయారిటీ తగ్గింది పార్టీలో. అది కూడా ఒక బలమైన కారణం ఆయన వైసీపీ నుంచి వైదొలగడానికి అనే అంశం నేను ప్రస్తావించాను. అవును. దానికి ఆధారం కూడా ఏంటి, ఆయన సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశాడు. ఒక్కసారిగా పార్లమెంటరీ పార్టీ బాధ్యతల నుంచి ఆయన తప్పించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి కూడా తగ్గించారు. అదేవిధంగా అనుబంధ అన్నిటికీ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, జనరల్ సెక్రటరీ హోదాలో. అది కూడా తగ్గించారు. అంటే 3 కీలకమైన బాధ్యతల నుంచి తప్పించారు. మధ్యలో ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా మళ్ళీ రిటైన్ చేశారు. బట్ అనుబంధ సంఘాలు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి అన్ని దాదాపు 19-29 ఉన్నాయి. అన్నిటికీ ఆయన ఇన్ఛార్జ్ బాస్ రాష్ట్రానికి. అది పెట్టలేదు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు పెట్టలేదు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి గారిని పెట్టారు. ఈ అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెట్టారు. సరే, అది వాళ్ళ పార్టీ ఇష్టం. అంటే ఒక కీలకమైన 3 బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఒకసారి 2 బాధ్యతలు తగ్గిపోతే ఆ మేరకు ఒకసారి ఫస్ట్ టైం అయితే 3 బాధ్యతలు తగ్గినాయి. ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడిగా లేకపోతే లోక్సభలో రాజ్యసభలో పార్టీ నాయకుల వరకే పరిమితమయ్యాడు ఆయన. కాబట్టి ఒక వెలుగు వ్యక్తి తగ్గించినప్పుడు సహజంగా అది ఆయన మీద ప్రభావం పడుతుంది అనేది, ఇది ఒక ఆయన వైదొలగడానికి బేస్ అది అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అది ఈ రోజు ఆయన మాటల్లో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు ఆయన క్లారిటీ చేయలే. వ్యక్తిగత కారణాలు, రాజకీయాల పట్ల చేయగలిగింది చేశాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఇది అసలు కారణం అనేది ఈ రోజు మనకి ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో 2 కీలకమైంది. ఒకటి, నా మనసు విరిగిపోయింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను వైసీపీ పార్టీలో చేరను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని అప్పుడు ఎట్లా కోరుకుంటున్నాను, ఇప్పుడు అట్లే కోరుకుంటానని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బాగుండాలనే విషయంలో క్లారిటీ ఉంది. కానీ మనసు విరిగిపోయింది కాబట్టి ఇంతకుమించి మనం చేసేది కూడా ఏమీ లేదు కాబట్టి ఇంకా ఆ వెలిగినెత్తి ఇంకో బాధ్యత పోషించలేడు కదా ఆ పార్టీలో. అలాంటి పరిస్థితి లేదు. ఇంకొక పార్టీలో చేరతాడని అనుకో, ఎందుకంటే జగన్ గారు బాగుండాలని కోరుకున్నట్టు ఇంకో పార్టీలో చేరడు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు క్లారిటీ, ఇతర పార్టీలో చేరడు. బట్ వైసీపీ పట్ల అసంతృప్తినే వెళ్ళాడు. ఆయన ఇంకా చేరే పరిస్థితి లేదనేది మనకు ఈ రోజు కనపడిన అంశాల్లో కీలకంగా నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి ఎప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకునేది కోటరీ అనే అంశము జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఈ కోటరీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది తర్వాత నుంచి ఇది చాలా పెద్ద ఎత్తున విమర్శలకి ఎత్తుకుంటూ వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి అంశం గురించి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, మంత్రులు మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, అధికారులు మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాట్లాడటము, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, కీలకంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కలవాలన్నా కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశారా, లేదంటే ఆ కోటరీ ఇలాంటి క్రియేట్ చేసిందా? అంటే విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న అంశం ఏంటంటే, ఈ విషయంలో విజయసాయి రెడ్డి గారి పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఆ కేడర్ లో ఉంది. వారు చెప్పింది ఏంటి, నేను దూరం కావడానికి కూడా ఆయన చుట్టూ ఉన్న కోటరీలో కారణం, వాళ్ళు నన్ను దూరం చేశారు ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్. దాంతో పాటు ఆ కోటరీ ఆ పూజారులు ఆ పదాలు వాడారు. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు మాత్రమే జగన్ గారి దగ్గరికి వెళ్తారు, దేవుడి దగ్గరికి. వీళ్ళు ఎవరిని పంపించే పరిస్థితిలో లేరు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పంపిస్తారు, నచ్చని వాళ్ళని పంపరు. ఈ 2 ఆరోపణ. 3వ ఆరోపణ అత్యంత ప్రమాదకరమైంది. ఆ పార్టీ సీరియస్ గా ఆలోచించాల్సింది నిజమైతే. వాళ్ళని మేనేజ్ చేయకపోతే అడుగు ముందుకెళ్ళారు. ఆయన ఏకంగా ఫైనాన్స్ చెప్పినాడు, ఇతరత్ర కాళ్ళు మొక్కడాలు చాలా చెప్పాడు ఆయన. ఇవన్నీ చేసి వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ అడిగి పోతాం తప్ప లేకపోలేమనే ఆరోపణలు వారు చేశారు. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకు సంచలనంగా మారుతున్నాయంటే,
సగటు కార్యకర్తల ఆలోచనలు ఆయన రిఫ్లెక్ట్ చేశాడు. ఇది వాస్తవం. ఆయన చెప్పిందంతా కరెక్టా తప్ప కాదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కోటరీతో నేను హర్ట్ అయినాను, ఎవరు పోలేకపోతున్నారన్న మాట నిజానిజాలు కొంచెం పక్కన పెడితే మొన్నటి వరకు ఆయన కూడా ఆ కోటరీలో భాగం. కాబట్టి ఆయనకు సొంత అనుభవం కూడా దాంట్లో ఉంది. కాబట్టి కోటరీ అనేది మొదటి నుంచి ఏ పార్టీకైనా కోటరీ ఉంటుంది. ప్రతి నాయకుడికి తన చుట్టూ ఒక కోటరీ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అది అవసరం కూడా, ఎందుకంటే అన్ని పనులు వాళ్ళు చేయలేరు కాబట్టి. బట్ ఆ కోటరీ లీడర్ కి బలం కావాలి తప్ప బలహీన పడకూడదు, ఆటంకం కాకూడదు, బలహీనపరచకూడదు, ఆటంకంగా మారకూడదు. ఈ కోటరీ అనేది మరింత అనుసంధానం చేసేట్టుగా ఉండాలి, అంతే తప్ప ఆటంకం కలిగించేట్టుగా ఉండకూడదు. కానీ జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ అనుసంధానం చేసే కోటరీ కాకుండా ఆటంకం కలిగించే కోటరీగా ఉందనేది విజయసాయిరెడ్డి గారి యొక్క అలిగేషన్స్. చాలా మంది పార్టీ శ్రేణుల్లో ఈ విమర్శ ఉంది. దానికి XYZ ఎవరైనా కారణం కావచ్చు. ఎందుకు వచ్చింది ఇది? విజయసాయిరెడ్డి గారు చెప్పింది నిజాన్ని. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం. ఒక ఎమోషనల్ గా ఆ పార్టీ పుట్టింది, పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తిరుగులేని నాయకుడికి రాష్ట్రంలో ఎదిగాడు. వాటన్నింటిలో ఎవరికి ఏం డిఫరెన్స్ లేదు. అయితే ఇది అంతర్గత విషయం, పార్టీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్. పార్టీ అడ్మినిస్ట్రేషన్ వైసీపీకి ఒక 2 సవాళ్ళు ఎదుర్కొంటా ఉంది. ఒకటి, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఇంకా ఆ పార్టీ అలవర్చుకోవాలి. ఇదొకటి కనిపిస్తుంది. రెండో పాయింట్ కీలకంగా కనిపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కార్యకర్తలకు అన్యాయం జరిగింది అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి బలమైనది. ఈ రోజు కూడా అది కొనసాగుతుంది అనిపిస్తుంది. అయితే ఇక్కడ కార్యకర్త అనేది డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు వైసీపీలో జగన్ గారి పక్కన వాళ్ళు మీరు ఎవరన్నా